హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 382 రోజులు ఉన్నాం. కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్, టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రీసెంట్గా మనకు ఈ వెనిజులా కంట్రీ న్యూస్లోకి వచ్చిందండి. న్యూస్లోకి వచ్చిన ప్రతి ప్లేస్, ప్రతి కంట్రీని మనం ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయాలి. మరి వెనిజులా అధ్యక్షుడు మదురోనైతే అమెరికా రాత్రికి రాత్రి అటాక్ చేసి తీసుకెళ్లడం జరిగింది న్యూయార్క్కి. సో తర్వాత అక్కడ డెల్సీ రోడ్రిగ్స్ ఇక్కడ వెనిజులా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. టెంపరీ అరేంజ్మెంట్ అయితే జరిగింది ఇక్కడ. సో మరి ఇక్కడ 90 డేస్కి ఉంటారని చెప్తున్నారు. ఆ దేశ సుప్రీంకోర్టు సూచన మేరకే డెల్సీ రోడ్రిగ్స్ అయితే వెనిజులా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. వెనిజులా అధ్యక్షుని అమెరికా ఎందుకు తీసుకెళ్లిందో మనందరికీ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. నార్కో టెర్రరిజం ఆరోపణలు మోపి మధురోనైతే మరి తీసుకెళ్లడం జరిగింది. అంటే డ్రగ్స్ను ఎగుమతి చేసేటటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని అమెరికా ప్రధానంగా ఆరోపిస్తున్నది. సో దాని వెనుక అమెరికా వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమని మనకి విమర్శకులు చెప్తున్నటువంటి విషయం. క్వశ్చన్ నెంబర్ 2. 2026 జనవరిలో గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన మారిషస్ అధ్యక్షుడు ఎవరు? రీసెంట్గా మనకు 2026 జనవరిలో గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. దానికి మనకు మారిషస్ నుంచి ధరంబీర్ గోకుల్ మారిషస్ అధ్యక్షుడైతే అటెండ్ కావడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశ అధ్యక్షుడు హాజరు కావడం ఇదే తొలిసారి. అందుకని ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్లేస్ ఎక్కడ జరిగింది? గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మారిషస్ అధ్యక్షుడికి భారత మిత్ర అవార్డును ఈ సభలలో ప్రదానం చేయడం జరిగింది నిర్వాహకులు. క్వశ్చన్ నెంబర్ 3. 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలు 2026 జనవరి 4న ఎక్కడ ప్రారంభమయ్యాయి? రీసెంట్గా మనకి 2026 జనవరి 4న జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలు స్టార్ట్ అయ్యాయి. వారణాసిలో జనవరి 4న ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. జనవరి 11 వరకు అయితే ఇవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మొత్తం 58 జట్లు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. 2026 జనవరిలో ఇరాన్లో ప్రజాందోళనకు కారణం ఏమిటి? ఇరాన్ న్యూస్లోకి వచ్చిందండి, ఎందుకంటే అక్కడ చాలా మంది ప్రజలు వీధులలోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం. ఇవి ప్రధాన కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఎక్కడైనా ఒక దేశంలో అంతర్గతంగా అలజడి సంభవించినప్పుడు అక్కడ ప్రజాందోళన ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటనేది మనము ఖచ్చితంగా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇరాన్ ఓల్డ్ నేమ్ వచ్చేసి పర్షియా అంటాము. ఇరాన్ రాజధాని వచ్చేసి మనకు టెహ్రాన్. క్వశ్చన్ నెంబర్ 5. 2026 జనవరి 3న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుద్ధ అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు? సో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మనకి బౌద్ధానికి సంబంధించి, బుద్ధుని యొక్క అవశేషాలకు సంబంధించి ఢిల్లీలో ఈ ప్రదర్శన ప్రారంభించారండి. ఈ అవశేషాలు మనకి ఇప్పటికీ కావు. 1898లో భారత్ నేపాల్ సరిహద్దులోని పిప్రాహువా వద్ద ఈ అవశేషాలు అయితే లభించాయి. వాటిని రీసెంట్గా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు భారత అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి డేటా ప్రకారము ఇండియా మనకి 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే బియ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. మరి సెకండ్ ప్లేస్లో చైనా 145.28 మిలియన్ టన్నులు అయితే ఉత్పత్తి చేస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 7. CBAM విస్తరించండి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి సివిల్ సర్వీసులు మనకి చాలా అడుగుతున్నాడు అబ్రివేషన్స్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ఆ ఫుల్ ఫామ్స్ ఏవైనా షార్ట్ కట్స్ ఉంటే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. దీని వెనుక నేపథ్యం ఏంటంటే మనకు కర్బన ఉద్గారాలు అంటే ఇప్పుడు పారిశ్రామికంగా వెలువడే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి యూరోపియన్ యూనియన్ ఒక న్యూ పాలసీ తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారము శిలాజ ఇంధనాలతో తయారై వచ్చే దిగుమతుల మీద ట్యాక్స్ వేస్తారు. ఉదాహరణకు ఇండియా ఏవైనా ఉత్పత్తులు ఈ యూరోపియన్ యూనియన్ పంపుతుంటే ఆ ఉత్పత్తులు వేటి ఆధారంగా తయారు చేయడం జరిగింది. వాటిలో
శిలాద ఇంధనాలు ఉపయోగించారా, పెట్రోలియం, బొగ్గు ఇలాంటి వాటిని ఉపయోగించి ఆ ఉత్పత్తులు కనుక తయారు చేస్తే వాటి మీద ట్యాక్స్ వేస్తారు. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అయ్యే భారతీయ ఉక్కు కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, అల్యూమినియం, ఎరువుల వంటి ఉత్పత్తులపై కర్బన పన్ను పడుతుంది. దీనివల్ల ఏమైతే ధరలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా ట్యాక్స్ కట్టాలి కాబట్టి ధరలు పెంచుతారు. మన ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో గట్టి పోటీ ఉంటుంది. ఇది 2026 జనవరి నుండి అమలు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఇది, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటాం దీన్ని. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు ఎక్కడ ప్రారంభించనున్నారు? సో రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి, హైడ్రోజన్ ఫ్యూయల్ తోటి మనం రైలును అయితే నడపబోతున్నాం. హర్యానాలోని జిందు అండ్ సోనిపత్ మధ్య ఈ ఫస్ట్ ట్రైన్ అయితే మనకు హైడ్రోజన్ ఫ్యూయల్తో నడుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9, యుఎన్ఓ పాపులేషన్ ఫండ్ అవార్డు 2025 కొరకు ఎవరు ఎంపికయ్యారు? మహారాష్ట్రకు చెందిన వర్షా దేశ్ పాండే యుఎన్ఓ పాపులేషన్ ఫండ్ అవార్డు 2025 కొరకు ఎంపికయ్యారు. లాస్ట్ క్వశ్చన్, డెన్మార్క్ కింగ్డమ్లో ఏ ప్రాంతాలు వస్తాయి? డెన్మార్క్ కింగ్డమ్లో మనకు డెన్మార్క్, గ్రీన్లాండ్, పారో దీవులు ఇవన్నీ కూడా మనకు డెన్మార్క్ కింగ్డమ్లో వస్తాయి. ఇవి రెండు కూడా మనకు గ్రీన్లాండ్ కానివ్వండి, పారో దీవులు రెండు కూడా అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి ప్రాంతాలండి, కానీ డెన్మార్క్ కంట్రోల్లో అయితే ఇవి ఉన్నాయి. ఇక గ్రీన్లాండ్ను డెన్మార్క్లో అంతర్భాగంగానే పరిగణిస్తారు. గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద దీవి అండి, అది కూడా మీరు గుర్తుంచుకోండి, అతిపెద్ద ద్వీపం లేదా దీవి. అమెరికా గ్రీన్లాండ్ కావాలని కోరుకుంటుంది, రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, కానీ డెన్మార్క్ అయితే గ్రీన్లాండ్ వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్తుంది. మొత్తం మీద అటు యుఎస్ఏ, డెన్మార్క్ గ్రీన్లాండ్ కోసం అయితే రెండు కూడా ఇక్కడ ప్రయత్నాలు ఉన్నాయి. మరి అమెరికా ఏం చేస్తుందనేది మనం వెయిట్ చేయాలి. సో న్యూస్లోకి వచ్చింది గ్రీన్లాండ్, డెఫినెట్గా క్వశ్చన్ చేయవచ్చు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కలెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.